ఎస్ సార్, కాలర్తో మాట్లాడదాం సార్. రమేష్ గారు కతార్ నుండి. నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. నమస్కారం సార్. నమస్తే అండి. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్. సార్ మరి ఖతర్ నుండి మాట్లాడుతున్నాం, మరి కరీంనగర్ కాన్ఫరెన్స్ సార్. చెప్పండి అమ్మా. సార్ మీరు కిషన్ రెడ్డికి బాగా దగ్గర ఉంటారు సార్. ఈ రోజు మనం ఈ రిజల్ట్ చాలా సంతోషపడ్డాం తెలంగాణలో. చెప్పండి. ఖతర్ సార్, ఈ రోజు మనం తెలంగాణలో 7 నుంచి 8 సీట్లు గెలవబోతున్నాం. చాలా సంతోషం. 1 నుంచి 4 వచ్చారు, 4 నుంచి చాలా పెరుగుతున్నాయి. ఓకే, అలాగా మనం అధికారం రాబోతున్నాం సార్. కానీ మరి అసెంబ్లీ ఎన్నికలు ఎందుకు సార్ ఇట్లా మనం ఫోకస్ పెట్టలేకపోయాం? చెప్పరండి. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఇలా ఫోకస్ పెట్టలేకపోయాం సార్ మనం? రమేష్ గారు, 2 విషయాలు మీరు అడిగిన ప్రశ్న నాకు అర్థమైంది. ఒకటి ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో అయినా ఇప్పుడు కూడా ఇంతకుముందు బీజేపీ ఎందుకు గెలుస్తున్న దానికి ఏవైతే నేను చెప్పినటువంటి అంశాలు ఉన్నాయో అవి తెలంగాణకు కూడా అప్లై అవుతాయి. తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి ఆయనకు ధీటైనటువంటి ప్రతిపక్షం అంటే పార్టీగా కాంగ్రెస్ పార్టీని ప్రజలు చూశారు. బీజేపీని కేసీఆర్ నిర్వహించగలుగుతాడు బీజేపీని అనేటువంటి దీంట్లో ప్రజలు లేకుండ్రి. అంటే ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం అనుకుంటే దుష్ప్రచారమో మంచి ప్రచారం ప్రజలు నమ్మినారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్నప్పుడు బీఆర్ఎస్ మీద ఉన్న కోపం ఉన్నంతా కూడా కాంగ్రెస్ పార్టీ కోటేశారు. ఇది ఫ్యాక్ట్. అట్లాగే కేసీఆర్ గారికి ధీటైనటువంటి వ్యక్తి ఎవరు ముఖ్యమంత్రి పెడుతుంటే బలానా ముఖ్యమంత్రి. మేము ముఖ్యమంత్రి పెడతాం ప్రకటించలేకపోయినాం. మేము పాలసీ మాటగా బీసీ ముఖ్యమంత్రి అని చెప్పినాం, కానీ పలానా వ్యక్తి బీసీ ముఖ్యమంత్రి మేము ప్రకటించలేకపోయినాం. కాంగ్రెస్ కూడా ఒక రకం చెప్పలేదు, కానీ ఎమర్జీ అయినాడు. కాబట్టి ఒక రకంగా ఆ సిచ్యువేషన్స్ అన్ని కలిసి వచ్చాయి. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటైనటువంటి నినాదం కూడా మాకు దురదృష్టంగానే జరిగింది అది. కాబట్టి ఎవరైతే బీఆర్ఎస్ ఓడగొట్టాలనుకున్నారో వాళ్ళందరూ కూడా బీజేపీ కోటేస్తే మళ్ళీ వాళ్ళు కలుస్తారట, వద్దులే అని కాంగ్రెస్ పార్టీ కోటేశారు. రేపు అంటే కాంగ్రెస్ పార్టీ కలుస్తుందా కలవదే సరే కాలం చెప్తా సమాధానం, కానీ కొన్నిసార్లు ఇటువంటి సిచ్యువేషన్స్ వస్తాయి. అది తప్ప రైటా ప్రజల మనసులో అంటే ఎందుకు అనుకున్నారంటే ప్రజలను తప్పు పట్టలేము. ప్రజలు కరెక్టు, వాళ్ళ అభిప్రాయం వాళ్ళది, వాళ్ళ మనసులో ఉన్న అభిప్రాయం ప్రకారం వాళ్ళు ఓటేశారు. మేము ఆ విధంగా పనిచేయలేకపోయినాము. అంటే బీఆర్ఎస్కి వ్యతిరేకంగా మేము ఒక విశ్వాసాన్ని ప్రజలకు కలిగించలేకపోయినాం, అది మా తప్పు కూడా. కాబట్టి ప్రజలు ఇప్పుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో బీజేపీ ప్రభుత్వం విశ్వాసం కలిగించగలిగింది. ఎస్ అంటే నరేంద్ర మోడీ గారు ఉంటే సాధ్యం అవుతుందని సాధ్యం చేసి చూపించారు. అంటే కొన్నిసార్లు ఎట్లుంటాయంటే కొన్ని సంఘటనలు మీకు 370 ఆర్టికల్ 70 ఏళ్ళు అంతేందుకు హైదరాబాద్లో ఉన్న పార్లమెంటు క్యాండిడేట్ అన్నాడు, కూన్ బయేగా ఈ దేశమే రక్తం ఏరులై పడుతుంది, కశ్మీర్ మండుతుంది, ప్రపంచ దేశాలన్నీ గగ్గోలు పెడితే ప్రపంచ దేశాల్లో భారత్ ఏకాక అయిపోతే ఇవన్నీ మాట్లాడినారు కదా. ఒక్క రక్తం బొట్టు బయటికి రాలే, ఒక్క ఇన్సిడెంట్ జరగలే, ఆర్టికల్ 370 రద్దయింది కదా. కాబట్టి విశ్వాసం మోడీ గారి ప్రభుత్వం మీద, మోడీ గారి మీద ప్రజలకు విశ్వాసం పెరిగింది కాబట్టి ఇప్పుడు మోడీ గారికి ఓటేశారు. కాబట్టి ఆ విశ్వాసం కాన్ఫిడెన్స్ మేము తెలంగాణలో పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోయినాం. కిషన్ రెడ్డి గారు కూడా ప్రయత్నం చేశారు. కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా ఇప్పుడు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉంది. కిషన్ రెడ్డి గారు 2004 నుంచి ఆయన ఎమ్మెల్యే కూడా పనిచేశారు, అనేక అంశాల్లో మాట్లాడినారు. అయితే ప్రజలకు విశ్వాసం కలిగించడంలో మేము కొంచెం వెనుకబడ్డాం కాబట్టి న్యాచురల్గా ప్రజలకు ఏంటంటే బీఆర్ఎస్ ఓడించడమే మెయిన్ ఎజెండాగా పెట్టుకున్నారు. కాబట్టి కాంగ్రెస్ కొట్టేశారు. అంతే తప్పిస్తే ఇప్పుడు మోడీ గారి మీద విశ్వాసం ఉంది కాబట్టి పార్లమెంట్ ఎన్నికలు అప్పుడు ఎలక్షన్స్లో మేము చూస్తుంటాం, అసెంబ్లీ ఎలక్షన్స్ వారు రమేష్ గారు అడిగిన ప్రశ్న కూడా చిన్న ఓటు అయితే మేము ఇప్పుడు కాంగ్రెస్కి వేస్తాం, ఎందుకంటే బీఆర్ఎస్ ఓడగొట్టడానికి. పెద్ద ఓటు అట్ట కదా, పెద్ద ఓటు వచ్చినప్పుడు మేము తప్పకుండా పువ్వు గుర్తుకేస్తామన్న వాళ్ళు చదువురాని వాళ్ళు, ముసలమ్మలు, పెద్దమ్మలు వీళ్ళు కూడా మాట్లాడారు అట్లా. కాబట్టి అది ఆ సిచ్యువేషన్ వచ్చింది. ఈ రోజున బీజేపీకి ఓటేశారు ప్రజలు. రైట్. ఇప్పుడు